హలో నమస్తే పబ్లిక్. మాట్లాడుతున్నది దేవులపల్లి రిజిత. ఈరోజు ఒక టాపిక్తో మీ ముందుకు రాబోతోంది. ఈరోజు విషయం ఏంటంటే బండి సంజయ్ గురించి చెప్పాలనిపించింది. బండి సంజయ్ ఎవరు? అసలు ఈ బండి సంజయ్కి టిక్కెట్ ఇచ్చిన ఎదవెవడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి. ఫస్ట్ మెదడున్నోడా మెదడు లేనోడా? అసలు వాడికి టిక్కెట్ ఎలా ఇచ్చారో అసలు అర్థం కావట్లేదు. బండి సంజయ్ బీజేపీ నాయకుడిగా పబ్లిక్కి ఏమన్నా ఒరగబెట్టింది ఉన్నదా, వెలగబెట్టింది ఉన్నదా, ఏమైనా చేసింది ఉన్నదా? ఆ దివానగాడికి వాడికే తెలియాలి. బండి సంజయ్ అనేటోనికి గుండు తప్ప ఆ గుండులో మైండ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే గుండులో మొత్తం బండరాయి ఉన్నట్టున్నది. మొత్తానికి మెదడు పనిచేయట్లా. మెదడు పనిచేయక మైండ్ దొబ్బి ఏం మాట్లాడుతున్నాడంటే మైండ్ దొబ్బినోడైనా కాస్త మంచి విషయాలు చెప్తాడు ఒక్కొక్క చోట, ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో. కాబట్టి వీనికి మైండ్ దొబ్బింది, పూర్తిగా మైండ్ దొబ్బింది. ఓన్లీ గుండు అంతే, గుండు సున్నా. మైండ్ ఈజ్ ఎంటీ. నిజం చెప్తున్నా. వాడు ఏం మాట్లాడుతున్నా వాడికే తెలియట్లేదు. సెన్స్లెస్ ఫెలో. వాడికి ఎందుకు ఇచ్చారో, టిక్కెట్ ఎవడిచ్చిండ్రో అసలు అర్థం కాదు. వాడు ఏం చేస్తాడని ఇచ్చిండ్రో, వాడు ఏం ఉద్ధరిస్తాడని ఇచ్చిండ్రో, వాడు ఏం పనికో మళ్ళీ జూబ్లీ హిల్స్లో ప్రచారం చేసుకుంటుండో వానికే అర్థమై చావట్లేదు. వాని వెనకాల ఓ సైన్యాన్ని వేసుకుంటాడు. ఎవరి పార్టీవాడు వానికి సైన్యం ఉంటారు కదా. అట్లాగే ఈ బీజేపీకి దిక్కుమల్ల సైన్యం ఒకటి ఉన్నది. సంజయ్ గాని వెనకచ్చేటోళ్ళకు వాళ్ళకి తలకాయలేదు. తలకాయల మెదడు ఉన్నదో లేదో కనీసం. వాడు ఏదంటే అది ఓ అని ఊరుతాడు. అవసరమా? నాన్సెన్స్. కాకపోతే ఎరా ఎవడు చనిపోయినా కేటీఆర్కి నెట్టేస్తావా? యూజ్లెస్ ఫెలో, మైండ్లెస్ ఫెలో. గుండులో మైండ్ ఉన్నదా నీకు? పెండ ఉన్నదిరా మైండ్లెస్ ఫెలో. బండి సంజయ్, నేను మాట్లాడుతున్నా దేవులపల్లి రజిత ఫ్రమ్ బ్రాహ్మణపేట్, వరంగల్. దమ్ముంటే రాబిడ్డ, వరంగల్లో నా ఇల్లు. రాబిడ్డ, నీకు సమాధానం నేను చెప్తా, ఓకేనా? ఎక్కడి పోయి ఉడుతున్నావు బిడ్డ నువ్వు? జూబ్లీ హిల్స్లో ప్రచారం చెడికి నీకేమైనా మొహం ఉన్నదారా? నాలాలు పాడైపోయి కొంచెం వర్షానికే రోడ్డు మీదకి నీళ్ళు వచ్చేస్తాయి. దివానల్లరా అవి పట్టించుకోరు, సిటీని పట్టించుకోరు. బస్టాండ్లో, సిటీలో మెయిన్ ప్లేస్లలోనే రోడ్లు సరిగా ఉండవు. గుంతలు. ఒక్క రోడ్డును పట్టించుకునే దివానగాడు ఉండడు. ఇదివరకు 10 ఏళ్ళు పరిపాలించి కేసీఆర్ హయాంలో రోడ్లు వేసి మంచిగా రోడ్లన్నీ బాగు చేసి పబ్లిక్ అన్ని సౌకర్యాలు కల్పిస్తేనేమో వాళ్ళనేమో తిట్టిపోస్తున్నావు. కేసీఆర్ అట బతికున్నానని చెప్పుకోవడానికి యశోద హాస్పిటల్కి వెళ్ళి వీడు చూడాలని, ఈ గుండుగాడు చూడాలని నేను చెప్తున్నా. గుండుగాడని అంట బరాబర్. రా బిడ్డ రా, దమ్ముంటారా? ఈ గుండుగాడు చూడాలని కేసీఆర్ గారంట యశోద హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవుతున్నాడట. వీనికి కనిపించాలని అప్పుడప్పుడు. ఏం చెప్తున్నావు రా బిడ్డ, ఏం చెప్తున్నావు? మామూలుగా లేవు నీ కూతలకు తప్ప, బాతకాని మాటలకు తప్ప ఇంకెందుకు పనికిరావు అని తెలిసిపోయింది. కానీ మందికి పబ్లిక్ అందరికీ తెలిసిపోయింది, ప్రజలందరికీ తెలిసిపోయింది. కానీ నువ్వు చేసేదేం లేదు, నువ్వు పీకేదేం లేదు. నువ్వు మళ్ళీ గెలిచినా కూడా, మీ పార్టీకి గెలిచినా కూడా చేసేదేం లేదు. కానీ మూసుకొని ఉండు బిడ్డ, మూసుకొని ఉండు. ఎక్కువ మాట్లాడడం అనుకున్న మాటల కింద చచ్చిపోతావు బిడ్డ, చచ్చిపోతావు. కేసీఆర్ అనే మాట కానీ, కేసీఆర్ అనే అర్హత కానీ, అధికారం కానీ నీకు లేదు. మూసుకొని గమ్మున ఉండు. కవితకు సపోర్ట్ చేసి మాట్లాడేట్టుగా మాట్లాడుతున్నావా? కేటీఆర్ని తక్కువ చేసి మాట్లాడతావు బిడ్డ, యూజ్లెస్ ఫెలో. నా కేటీఆర్ని అనే మాట, నా కేటీఆర్ని అనే దమ్ము ధైర్యం నీకు లేదు. ఆ జూబ్లీ హిల్స్లో ప్రచారం చేసుకునేటువంటి హక్కు, అధికారం కూడా నీకు లేదు. ఏమాత్రం పని చేసిన అనుకుంటుంది. ఓటు అడిగే హక్కు ఎవరికి ఉంటుంది? ఇదివరకు గతంలో వాళ్ళు పరిపాలించారు, బీఆర్ఎస్ వాళ్ళు పరిపాలించారు. కాబట్టి కేటీఆర్కి బరాబర్ హక్కు ఉంటుంది, అధికారం ఉంటుంది పబ్లిక్కి చెప్పుకునేది. బట్ నీకేమున్నదని చెప్పుకుంటున్నావు, నీకేమున్నదని ప్రచారం చేసుకుంటున్నావు. సిగ్గు లేకపోతే సరే. ఒక పార్టీలో రాజకీయ నాయకుడు అని ఒక పేరు తెచ్చుకోగానే సరిపోయినా అది బుద్ధి ఉండక్కర్లేదా? ఏం పని చేసినవురా పబ్లిక్కి? సోయి తెచ్చుకొని మాట్లాడు బిడ్డ, సోయి తెచ్చుకొని మాట్లాడు. ఏం చేస్తావో అది చెప్పుకొని సావు. నీ సావు నువ్వు చావక నువ్వు వాళ్ళంటే ఎందుకు పెడతావురా? కేటీఆర్ జోలికి ఎందుకు పోతున్నావు? కేసీఆర్ గారే జోలికి ఎందుకు పోతున్నావు? నీ ప్రచారం ఏందో నువ్వు చేసుకొని సావు. నీ జూబ్లీ హిల్స్లో నీ పార్టీ గురించి నువ్వు తిరుగు. నీ సావు నువ్వు చావు, ఎవడద్దన్నాడు? బట్ వాళ్ళ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావురా? మాటలేనా అవేమైనా? మరి మేము మాట్లాడితే నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావురా? ఏ కాళ్ళ సందులో పెట్టుకుంటావు? మైండ్లెస్ ఫెలో. ఒకరి గురించి మాట్లాడేప్పుడు కొంచెం అన్నా సెన్స్ ఉండక్కర్లేదా? సెన్స్లెస్ ఫెలో.
నీకో పార్టీ నీ బతుకో టికెట్ నీ బతుకో గెలిచినావు. నిన్ను గెలిపించిన సన్యాసులు ఎవరు అసలు నాకు అర్థం కాదు. ఏదవని గెలిపించుకుంటే ఇలా ఉంటుంది. తలకాయల మెదలు లేని వాళ్ళని గెలిపించుకుంటారు. ఇట్లనే పబ్లిక్ ఏం తెలియదు. పార్టీ బీఆర్ఎస్ మీద కోపం ఉంటే బీజేపీకి వేయడమే. కాంగ్రెస్ వాడు పని చేయకపోతే కాంగ్రెస్కి వేయద్దని అంటాం కదా మనం. కాంగ్రెస్కి వేయద్దంటే ఇంకేమనికి వేయాలి? ఆ బీఆర్ఎస్ మీద కోపం ఉన్నది అనుకో, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వేస్తారు. వాడు ఎట్లాంటి చెండాలుడైనా వాడు ఏం పని చేస్తాడా చేయడా ఇవన్నీ ఏం చూడరు. ఇలా చేయకండి పబ్లిక్. ఇప్పటికీ చెప్తున్నా, మంచిగా చెప్తున్నా, ఎలక్షన్స్ టైం చాలా దగ్గర పడింది. మీరు ఓడిపోవద్దు అనుకుంటే పబ్లిక్ మీరంతా ఓడిపోవద్దు. మీరు మీ ఓటు ద్వారా మీరు గెలవండి. మీరు గెలవడం అంటే ఏంటిది? ఒక మంచి గవర్నమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మంచి నాయకుడిని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ మంచి గవర్నమెంట్ రావాలంటే ఇప్పుడు ఎన్నుకునేటువంటి ఎలక్షన్లో ఏ ఎలక్షన్లో అయినా కూడా మంచి పార్టీ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటేనే కదా ఫ్యూచర్ ఉండేది. అది గుర్తుపెట్టుకొని ఓటు వేయండి. ఏ పార్టీని గెలిపించుకుంటే మంచి జరుగుతుంది అనేది అది చేసుకోండి. వాడెవడో వీడెవడో రుద్దినంత మాత్రాన, బురద రుద్దినంత మాత్రాన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఏం అవ్వదు నాయన. గుండు పండుకొని ఇంట్లో ఉండు, నువ్వు మూసుకొని. ఏం పని చేయడం నీకు చేత కాదు కానీ మాట్లాడడం తప్ప. మాటలకు సంవత్సరానికి ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి బయటకు వస్తాడు వాడు, అంతే. ఇంకెప్పుడైనా పబ్లిక్ సమస్యల గురించి రోడ్డు పైకి వచ్చిండా, ఇండ్ల పొంటి తిరిగిండా అనేది పబ్లిక్ అడగండి, క్వశ్చన్ చేయండి. మూతి మీదకి వెళ్దాను బండి సంజయ్ కానీ ఇంకోసారి మాట్లాడకుండా మూతిపల్లి రేలా యూజ్లెస్ ఫెలో కానీ నాన్ సెన్స్ కూతలు కూస్తాడు. యూజ్లెస్ ఫెలో, మైండ్లెస్ ఫెలో. మాకు వస్తాయి మాటలు. నువ్వు చూడాలని కేసీఆర్ గారు హాస్పిటల్కి వెళ్ళి కనిపిస్తాడా బిడ్డ నీకు? కేటీఆర్ గారేమో గోపీనాథన్ అందరిని చంపుకుంటూ వస్తా అంటే నువ్వేమో లేపుకుంటూ వస్తున్నావురా, నువ్వు పరామర్శించుకుంటూ వస్తున్నావా? నీ మెదడుదకో మొహంలో కట్టే, మెదడుదకో దివానా తయారే. నువ్వు నీ మెదడుదకో మొహంలో చెప్పు తీసుకొని పట్టపడి చంపాలనిపిస్తుంది. మాడపంటి గుండుకున్న ఎంటుకలు 2-3 ఎంటుకలు ఉన్నా కూడా ఉన్నాయి, రాలిపోవాలి దెబ్బకు. బిడ్డ సంస్కారం ఉంటే సంస్కారంగా మాట్లాడు. మాకు ఉన్నది సంస్కారహీనులకు సంస్కారహీనంగానే ప్రతి కౌంటర్ ఉంటుంది. ఇలాగే గుర్తుపెట్టుకో. తట్టుకునే శక్తి దమ్ము నీకున్నదా? కేటీఆర్ని కేసీఆర్ గారిని ఒక్క మాట అన్నా కూడా మూతి పళ్ళు రాలుతాయి బిడ్డ. మూతి మీదకి తంతారు, మళ్ళీ పబ్లికే తంతారు ఓటు ద్వారా. మళ్ళా మూసుకోనుండు, గుండుగా మూసుకోనుండు. బండి గుండు పగలగొట్టుకోకు, ఓకేనా? మైండ్ ఇట్. పబ్లిక్ జనాల్లోకి ఎప్పుడు ఎవరు వస్తారో ఆలోచించండి. సమస్యలు వచ్చినప్పుడు నాయకుడు అనేటోడు పబ్లిక్లోకి రావాలి, అంతే కదా. బట్ వాడు ఓట్ల సమయంలో వస్తాడు. బండిగాడు ఎప్పుడైనా కనిపించిండా? ఎవరింటి ముందన్నా కనిపించిండా? ఎవరి సమస్యలన్నా పట్టించుకున్నాడా? ఏ సమయంలోనైనా మధ్యలో ఎప్పుడైనా వచ్చిండా? వాడు పార్టీ తరఫున వాడు ఏం చేశాడు పబ్లిక్కి అడగండి. వాడు క్వశ్చన్ చేయండి. వాడు ప్రచారం చేసుకున్నప్పుడు వాడిని క్వశ్చన్ చేయండి, డైరెక్ట్ మైక్ పట్టుకొని చేయండి. వాడు ఏం సమాధానం చెప్తాడో చూడండి. ఇంకేం చేస్తానని ఏం పీక్తానని వస్తాడో. జూబ్లీ హిల్స్లో ప్రచారం చేసుకున్నానికి మొహం కూడా లేదు వానికి. వాడు ఇంకా కేటీఆర్ గారి గురించి అక్కడ సిటీలో ఉండి డెవలప్ చేసిన వాళ్ళను పట్టుకొని నానా మాటలు అంటా ఉంటే ఇడా చూస్తూ ఊరుకుంటారేంటి? చూస్తూ ఊరుకుంటారా? మూతి పళ్ళు రాలేటట్టు తిడతారు. మళ్ళీ బిడ్డ చెప్తున్నా, తిట్ల కిందనే చేస్తావు బిడ్డ, నా తిట్ల కిందనే. జాగ్రత్త, బీ కేర్ఫుల్. నాతో తిట్ల పడాలనుకుంటే నువ్వు ఇలాగే కూతలు కూసుకో. నీకు అసలు నీ పార్టీకి, బీజేపీ పార్టీకి అసలు కనీసం ఒక ఓటు కూడా రాదని నేను చెప్తున్నా. మీరు ఏం చేశారో, కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ ఏం వెలగబెట్టింది? సిటీని డెవలప్ చేసిన సిటీని ఆగం చేసుకుంటా, నాశనం చేసుకుంటా, మంచిగున్న ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా చేసుకుంటా కాంగ్రెస్ ఉన్నది. బీజేపీ వాడేమో పట్టించుకున్నట్టుగా పట్టిపరులైనట్టుగా గెలిచి మూసుకొని ఎవరింట్లో వాడు ఏసీల కింద పంటారు. దివానల్లారా, పబ్లిక్ సమస్యలు ఉన్నప్పుడేమో పట్టించుకోకుండా ఇంట్లో పంటారు. ప్రచారం చేసుకోవడానికి ఓట్ల సమయం వచ్చేసరికి, ఎలక్షన్స్ వచ్చేసరికి రోడ్ల మీద పడతారు. దివానల్లారా, నీలాగా మైండ్ లేని గుండుగాళ్ళ లెక్క అనుకుంటాను వారా కేటీఆర్ కేసీఆర్ అంటే? దమ్ము, ధైర్యం, సామర్థ్యం గల వాళ్ళు, తెలివి గల వాళ్ళు. నీలాంటి మైండ్లెస్ ఫెలోస్ కాదు. మూసుకొనుండు, గమ్మునుండు బిడ్డ. మైండ్ ఇట్. గుర్తుపెట్టుకో, నా మాట గుర్తుపెట్టుకో. ఈ వీడియో నీకు రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. బండి సంజయ్ చూసుకొని బుద్ధి జ్ఞానం తెచ్చుకొని సిగ్గు శరం ఉంటే ఇంకోసారి కేటీఆర్ గురించి కానీ కేసీఆర్ గురించి కానీ మాట్లాడకు. తక్కువ చేసి మాట్లాడకు. పగులుద్ది, గుండు పగులుద్ది, ఓకేనా? పబ్లిక్గా సమాధానం చెప్తారు. మీ బీజేపీకి ఏ ఓట్లు ఎన్ని పడితే చూద్దాం.
నువ్వు పైసలు ఇచ్చి చేయించుకున్నా ఏం చేసి చేయించుకున్నా కింద మీద పడ్డా నీ గుండుకు ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాంలే, అది చూద్దాం. వాళ్ళని బ్లేమ్ చేసినంత మాత్రాన ఏమవ్వదు, ఓకేనా? ఏమవ్వదు. కనిపిస్తుంది చేసిన అభివృద్ధి ఎవరో, ఎవరు అభివృద్ధి చేయగలరో, ఫ్యూచర్లో ఎవరేం మంచి చేయగలరో, ఎవరేం చెడు చేయగలరో పబ్లిక్ అంతా తెలుసు. నువ్వు చెప్పినంత మాత్రాన ఇవాళ ఏం అవ్వదు, ఓకేనా? రైట్ బిడ్డ, కాసుకో. ఈ ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారో చూద్దాం. బీఆర్ఎస్దే విజయం, చూసుకో, గెలుపు చూస్తావు కల్లారా, చూడు. నీ మొహానికి అంత సీన్ లేదు, నీ బతుక్కి అంత సీన్ లేదు, నువ్వు చేసే పని ఏం లేదు. కానీ బండి గుండు సంజయ్ మూసుకొని వండు, ఇంట్లో పండు, ఓకేనా? రైట్.